సందడి ఇది పల్లె బాటల సింగిడి. ఏందుల్లగట్ల చిన్న పోయి కూర్చున్నారు, ఏమైంది? మనసున పడతలేదా? అయ్యో తెల్లారులేస్తే పనీలు కోవాలి కదా, ఏంది ఎప్పుడు పని చేసి చేసి కష్టపడుతూనే ఉన్నారు కదా. గా కష్టం పోవాలంటే చిన్న ముచ్చట చెప్తా. అంటే కష్టాన్ని మనం పోగొట్టలేం, కానీ ఆ కష్టాన్ని మర్చిపోయి ఒక చిన్న ఉపాయం చెప్తా, సరేనా? ఏం చేయాలంటారా? ఒకసారి మీ ఫోన్లో తీసిర్రా? ఫోన్లో తీసి ఒక్కసారి ప్లేస్టోర్కి పోర్రి. పేర్రా పోయినాక దల్లా WAVS వేవ్స్ అని కొట్టుర్రి. కొట్టినాక మీకు మన దూరదర్శన్ వారి OTT వేవ్స్ అని అవుపడుతుంది. కనబడ్డదా? కనబడంగానే ఒక్కసారి ఒత్తుర్రుల్లా. ఓతంగానే తిరుగుతుందా? తిరిగిందంటే ఇంకేంది, ఒక్కసారి దాన్ని చూసిర్రు అనుకో, ఓపెన్ చేసి మీకు మస్తు మస్తు సినిమాలు, మంచి మంచి కార్యక్రమాలు, ఒకటా రెండా ఇష్టం ఉన్న భాషలల్లా ఇష్టం ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా చూసుకుంటూ మస్తు మస్తుగా కొద్దిసేపు మీ మనసును ఉల్లాసంగా ఉత్సాహంగా మరి ముందుకు తీసుకుపోతుంది. మరి చూస్తూనే ఉండుర్రి. మొత్తానికి అయితే మొదటి ఉద్ద అయితే విజయవంతంగా అయిపోయింది. మస్తు మస్తు పోటీ ఇచ్చిర్రు, మంచిగా వాడిర్రు. మరి గదే పోటీని మనం మనసులో పెట్టుకొని ఇంకొక అడుగు ముందుకేద్దాం. మరి రెండో ఉద్దులోకి అడుగు పెడదామా? సయ్యా? మరి రెండో ఉద్ది మొదలు పెడదాం. మరి రెండో ఉద్దులో ఏంటంటే మీకు ఇందాక కూడా నేను చెప్పిన, ఇప్పుడు డ్యూయట్ రౌండ్కి మీ దిక్కున ఒక జుంగ, వీళ్ళొక జుంగ, ఇద్దరు కూడా అంటే 3 జట్టులుగా విభజించబడుతుంది. 3 జట్టులు ఒక్కొక్క పాట డ్యూయట్ పాట పాడడం జరుగుతుంది. మరి ఎవరైతే చాలా అద్భుతంగా పాడతారో మరి మొదటి ఉద్దులో వచ్చిన మార్కులని, మరి రెండో ఉద్దులో వచ్చిన మార్కులని బట్టి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మరి రెండో ఉద్ది మొదలు పెడదాం. మనకి ఆటపాటకి ఒక సుట్టం వచ్చిండు మళ్ళా. మరి ఎవరు ఆ సుట్టం అంటారా? ఒక ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, ఉద్యమకారుడు, మరి ప్రకృతి ప్రియుడు, ప్రకృతిని ప్రేమిస్తూ ఎన్నెన్నో అద్భుతాల పాటలు రాసిన ఒక గొప్ప కవి మన జయరాజ్ అన్న గారు రావడం జరిగింది. మరి జయరాజ్ అన్న గారికి ఆటపాటకి స్వాగతం అన్న. ఇక మా 3 అన్నలు ఉన్నారు, ఆ 3 అన్నలు మీరు మెప్పియాలి. మరి రెండో ఉద్దు షురువు చేద్దాము. మీ అందరికి ఎరికిన ముచ్చటనే రెండో ఉద్ది డ్యూయట్ పాటలు. మరి రమేష్ అన్న, మరి ముందుగా ఏ జుంగను పంపిస్తున్నావు పోటీకి? మా అన్న రమేష్ అన్న వస్తుండు డ్యూట్ పాటతో. రమేష్ అన్న సిద్ధమా? వచ్చేసేయిగా. మరి రమేష్ అన్న అయితే వచ్చేసిండు. మరి రమేష్ అన్నకు పోటీగా నువ్వు ఏ జుంగను పంపుతావు? కామారెడ్డి ఖతర్నాక్ పిల్ల మా కృప. ఇక మరి చూసిరు కదల్లా, ఇడిదికి రమేష్ అన్న వచ్చేసిండు, ఇడిదికి మా కృప వచ్చేసిర్రు. పోటీ గట్టిగా ఉండాలి. ఇక నేను పోతున్నా, మీరు కొట్టుకోరు, సరేనా? కానీ మేనా మరదల వాణి మది గోరి వచ్చితి చంద్రరేఖ, మేనా మరదల వాణి మది గోరి వచ్చితి చంద్రరేఖ, అనుమాన మేలను నాతో మరుకెలి గూడవే చంద్రరేఖ, అనుమాన మేలను నాతో మరుకెలి గూడవే చంద్రరేఖ. నాకు నీకు బ్రహ్మ నయముతో వ్రాజనే చంద్రరేఖ, నీవు ప్రాకాడముగా నాతో పంతములాడకే చంద్రరేఖ, నాకు నీకు బ్రహ్మ నయముతో వ్రాజనే చంద్రరేఖ,
నీవు ప్రాకటముగా నాతో పంతములాడకే చంద్రరేఖ. కాని పోని మాట కారి విని పోయి బావగారు వేగ పోని నాతో ఇట్టి బుద్ధి దలచపోయి బావగారు కాని పోని మాట కారి విని పోయి బావగారు వేగ పోని ఇట్టి నాతో బుద్ధి దలచపోయి బావగారు వేగ పోని నాతో ఇట్టి బుద్ధి దలచపోయి బావగారు. మామూలు పోటీగా వాలేదు, కానీ ఆ పోటీలో మాత్రం మాకు అసలు ఎక్కడ కూడా ఆ పోటీ తత్వం కన్నా ఇద్దరు మంచిగా ఆచితూచి ఆలోచించుకుని ఒక్కటే వాడినట్టు అనిపించింది. చాలా అద్భుతంగా ప్రదర్శించారు. మరి అక్కడ ముగ్గురు అన్నలు ఉన్నారు. మరి ముందుగా మన హరికృష్ణ గారు, ప్లీజ్ అన్నగారు, ఎలా ఉంది మరి పర్ఫార్మెన్స్? డ్యూయట్ రౌండ్ మొదలెడతా ఉన్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే అంటే ఇద్దరు ఒకటే ఉన్నప్పుడు, ఇద్దరు కంటెండర్స్గా ఉన్నప్పుడు, కాంపిటీటర్స్ ఉన్నప్పుడు, సో జస్టిఫై చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సేమ్ అదే ఫీలింగ్ కలిగింది. రమేష్ చాలా అద్భుతంగా తన స్టైల్ అది కదా, ఇట్ ఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ స్టైల్. అండ్ అట్ ద సేమ్ టైం కృప నానా బంగారు తల్లి, నువ్వు తెలంగాణ మట్టి స్వరాలని నీ 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 గొంతుల్లో అంతా నింపుకొని వచ్చినట్టున్నావు. థ్యాంక్ యూ సార్. ఇద్దరు ఒకరికొకరు చురకలు, సున్నితమైన చురకలు చెప్పుకుంటూ ఆ పాటని చాలా బాగా తీసుకెళ్ళిండ్రు. ఇద్దరికి శుభాకాంక్షలు. నిజంగా వండర్ఫుల్లీ డన్ వెల్. తదుపరి మరి జయరాజన్న గారు. చాలా అద్భుతంగా పాడారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత పల్లెకెళ్ళి భాగవతం చూసిన ఆనందం కలిగింది. చాలా ఆనందంగా ఉంది. గత జీవితం గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యశ్పాలన్న గారు. గాయకులుగా ఇద్దరు హమాయమిల్లు, అద్భుతమైనటువంటి గాయకులు. థ్యాంక్ యూ. ఎవరిని తీసేయడానికి లేదు. సూర్యచంద్రులాగా కనపడేటటువంటి దృక్కోణాలు కనపడుతున్నాయి. అట్లా కృప కూడా చాలా, అంతకుముందు ఎపిసోడ్లో కూడా కృప పాడినటువంటి పాటలు కూడా అద్భుతంగా పాడింది. ఇక తన గాత్రానికి సంబంధించింది అయితే రమేష్ మెలోడీ, గమకాలు, బ్రహ్మాండమైన గమకాలు. ఎక్కడ చిన్న గ్యాప్ దొరికినా అక్కడ గమకం వేసి పడేస్తుండు. యూ సార్. కాబట్టి ఇద్దరు పోటీగా పాడారు, చాలా బాగా పాడారు. చూసిరు కదా, ఇద్దరు వచ్చి పోటీ అయితే నడుస్తుంది. మరి ఇంకా జుంగలు ఉన్నాయి కాబట్టి మరి రమేష్ అన్న ఇప్పుడు ఏ జుంగను పంపిస్తాను? ఇప్పుడు ఉషాక్ వస్తుంది మా దగ్గర నుంచి వెళ్ళి. మరి ఇడిదిక్క అయితే ఉషక్క సిద్ధంగా ఉంది. వసీము, మరి మా ఉషక్కకు పోటీగా ఏ జుంగను తయారు చేసుకున్నావు? అక్కడ ఉషాక్క పోటీ అయితే ఇక్కడ మా రామక్క పోటీ. అబ్బో, ఇక మీ రమక్క పోట చూసి రాయిగా ఉల్లా కథకి ఇట్లుంటాయి. మరి రమక్క సిద్ధమా? సిద్ధమే. రారి మరిగా. ఈ ఇద్దరు అక్కలు అసలు మామూలుగా పోటా అంటారు కదా. మరి పోటీ గట్టిగా ఉండాలి, మంచిగా వాడుర్రి. ఇక ఈ ఇద్దరు అక్కల మధ్యలో ఈ షెల్లి ఎందుకు చెప్పుర్రి. ఇక నేను పోతానా, అక్కలు షురూ చేయర్రి. ఏమేమి సాదరున్నదే అక్కోవని బంగులాకి, అక్కోవని బంగులాకు, అక్కోవని బంగులాకి నిలువెల్లా నిలువుటద్దలే సెల్లోమని బంగులాకి, సెల్లోమని బంగులాకి, సెల్లోమని బంగులాకి ఏమేమి సొమ్ములున్నాయే అక్కోవని బంగులాకు, అక్కోవని బంగులాకి, అక్కావని బంగులాకి
డొల్లు టద్దలే సెల్లోమని బంగులాకి లోమని బంగులాకి సెల్లోమని బంగులాకి ఏమేమి బండ్లు ఉన్నవే అక్కోవని బంగులాల అక్కోవని బంగులాల అక్కోవని బంగులాల గజ్జల్లా బండ్లు ఉన్నాయే సెల్లవని బంగులాల్ గజ్జల్లా బండ్లు ఉన్నాయే సెల్లవని బంగులాల్ సెల్లవని బంగులాల సెల్లవని బంగులాల్ సెల్లవని బంగులాల సెల్లవని బంగులాల్ మరి ఆ బంగ్లాలు ఏమేమి ఉన్నాయో ఎట్లున్నాయో మా అన్నలు అయితే మంచిగా విన్నారు, వాళ్ళైతే గమ్మత్ చెప్తారు. మరి ముందుగా మరి హరికృష్ణ గారు చెప్పాలన్నా. ఉషక్క రమక్క ఇద్దరు అక్కలు కలిసి ఒక మూడో వ్యక్తికి సంబంధించిన ఒక అంశం గురించి చెప్పడం ఇది భలే బాగుంది. భవనాల గురించి, ఆర్కిటెక్చర్ అంటే వాస్తు శిల్పం గురించి చెప్పేది చాలా తక్కువ. అయితే దాంట్లో పాట జనరల్గా మీరు పాడినట్టు అనిపించింది. రెండు కూడా గొప్ప గొంతులు, గొప్ప స్వరాలు. బట్ ఓవరాల్గా మాత్రం ఇదొక అరుదైన, అద్భుతమైన, అపూర్వమైన పాట ఇది. కంగ్రాట్స్. తదుపరి జయరాజన్న గారు. సాధారణంగా పేదవాళ్ళని మొత్తం శ్రమనంతా దోచుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న వాళ్ళ దొరలు ఉంటారు. ఈ కోతలకు వెళ్ళినప్పుడు, నాట్లకు వెళ్ళినప్పుడు ఆ దొర మీద ఇట్లాంటి పాటలు పాడుతూ ఉంటారు. ఆ శ్రామిక వర్గ దృక్పథాన్ని తెలియజేసే ఒక గొప్ప పాట ఇది. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. నెక్స్ట్ యశ్పాలన్న గారు. ఇద్దరు బాగా పాడారు. ఏంటంటే ఉషక్క గొంతు జనరల్గా ఒక జలధారలాగా అట్లా నిమ్మలంగా పోతుంటుంది. రెండు గొంతులు డిఫరెంట్ గొంతులు, కానీ పాట వింటున్నప్పుడు మాత్రం ఒక తిరిగినే అనిపిస్తున్నాయి. ఓకే, చాలా బాగా పాడారు. గడ్డం రమేష్ అన్న, ఇప్పుడు ఏ జంగం తయారు చేసుకున్నావు మరి? రాజు రెడీ ఉన్నాడు రా. రాజు, మా పాటల రాజు చక్కగా వచ్చి నిల్చున్నాడు. మరి నీకు పోటీగా మా వసీం ఎవరు పంపుతుందో అడుగుదాం. వసీమయ్యా, ఆ రాజుకు దగ్గర రాని తయారున్నది మా చెల్లెలు. ఎవరాళ్ళు? భానుప్రియ. ఇడిదికి మా రాజు సిద్ధంగా ఉన్నారు, మరి ఇడిదికి మా బాను సిద్ధంగా ఉన్నారు. ఇక మరి చూస్తున్నారు కదా ఎట్లా నడుస్తుంది పోటీ అనేది. మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా మంచిగా వాడుర్రి, పోటీ గట్టిగా ఇయ్యర్రి, చూద్దాం మరి ఏమవుతుందో. సరేనా? కానీ ఇక కాకర చెట్టు మేకలు మేసే ఓయ్ కోడలా, నువ్వు యాడి కంట పోయినావే నై కోడలా. కాకర చెట్టు మేకలు మేసే ఓయ్ కోడలా, నువ్వు యాడి కంట పోయినావే నై కోడలా. మా పాటన్న మాటలకు మావయ్యలో నేను మల్లె మొగ్గలేరబోతి మావయ్యలో. మా పాటన్న మాటలకు మావయ్యలో నేను మల్లె మొగ్గలేరబోతి మావయ్యలో. మా పాటన్న మాటలకు మావయ్యలో నేను మల్లె మొగ్గలేరబోతి మావయ్యలో. పోతే పోతివి గాని ఓయ్ కోడలా, నువ్వు పోయినోని పేరు చెప్పే ఓయ్ కోడలా. పోతే పోతి
అయిపోతీవి గాని ఓయ్ కోడలా నువ్వు పోయినోని పేరు చెప్పే ఓయ్ కోడలా ఇరుగింటి ఈరమ్మ మామయ్యలో ఎంటరమ్మనంటే నేనే పోతి మామయ్యలో ఇరుగింటి ఈరమ్మ మామయ్యలో ఎంటరమ్మనంటే నేనే పోతి మామయ్యలో ఇరుగింటి ఈరమ్మ మామయ్యలో ఎంటరమ్మనంటే నేనే పోతి మామయ్యలో ఎంటరమ్మనంటే నేనే పోతి మామయ్యలో ఎంటరమ్మనంటే నేనే పోతి మామయ్యలో ఎంటరమ్మనంటే నేనే పోతి మామయ్యలో పాట ఆడే కన్నా ఎక్కువ మా మనసులు గెలుచుకున్నట్టు అనిపించింది మాకు. థ్యాంక్ యూ. అంత అద్భుతంగా వాడిర్రు. ముందుగా అన్నగారు చెప్పాలే, మా హరికృష్ణ అన్నగారు. ఇద్దరు కూడా పోటాపోటీగా సరే అద్భుతంగా మామ కోడళ్ళ సంవాదం, మామ కోడలు ఆయనేమో కొంచెం పాయింట్అవుట్ చేయడం, ఎటో పోయినాం ఏం చెప్పకుండా పోయినాం అన్నట్టుగా ఆయన పాయింట్అవుట్ చేయడం, దానికి ఆమె డిఫెండివ్గా అంటే రీజన్ని కారణాన్ని చెప్పేలాగా రెండింటిని కూడా చాలా చక్కగా పోటీపడి చెప్పారు. చాలా బాగా పాడారు నాన్న, కంగ్రాచులేషన్స్, నైస్. థ్యాంక్ యూ సార్. జయరాజ్ అన్నగారు. ఇలాంటి పాటలలో ఇంకా అద్భుతమైన సాహిత్యం ఉండే పాటలు చాలా ఉంటాయి. ఇంకా మంచి సాహిత్యం ఉన్న పాట ఎంచుకుంటే మీకు బాగుండేది. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా యశ్పాల్ అన్న చెప్పాలండి ఇక ముచ్చట. ఇద్దరు పాడుతున్నప్పుడు కూడా రాజు గొంతు ఇంకా పైన పాడగలిగే గొంతు, అయితే భానుప్రియ వాయిస్కు తగ్గదు అనే దాంతో మనోడు తగ్గించుకున్నట్టేమో నేను అనుకుంటున్నా. సరే, ఇద్దరు చాలా బాగా పాడారు. మంచి వాయిస్, మంచి గొంతు. ఓకేనా? సూపర్ రా. థ్యాంక్ యూ సార్. రైట్. మొత్తానికి అయితే అద్భుతంగా మరి రెండో ఉద్దిని కూడా విజయవంతంగా మా వాళ్ళు అయితే మరి పూర్తి చేసుకున్నారు. మరి అన్నలు ఇప్పుడు మీకే పని పడ్డది, ఇక పిలుచుకోవన్న మరిగా. మరి ముందుగా రమేష్ అన్న మీ జుంగలు పట్టుకొని మీరు వచ్చేసేయండి, మా వసీము మీ జుంగలు పట్టుకొని మీరు వచ్చేసేయండి. ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా ఎవరు కూడా కుమిలిపోవద్దు. ప్రతి ఓటమి కూడా గెలుపుకి పునాది అని అంటారు. దయచేసి అది మనసులో పెట్టుకొని అందరూ కూడా ధైర్యం తెచ్చుకొని ఒక 2 నిమిషాలు వేచి ఉండాలి. మరి ఈ జుంగల్లో ఏ జుంగ ముందు అడిగేస్తుందో వేచి ఉండాలి, ఎదురు చూడాలి. ఎందుకంటే అక్కడ మా న్యాయ నిర్ణేతలు ఉన్నారు. మరి ఇందులో నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మరి ఆ నలుగురు ఎవరు, ఆ ఇద్దరు ఎవరు? చాలా మాకు పెద్ద పరీక్ష పెట్టారు. మీ నాలెడ్జ్ని, మీ స్కిల్స్ని, మీరు ఇంతకాలం చేసిన సాధన, జానపదాలను ఏరి పట్టిపెట్ట దోసిళ్ళుగా ఊరూరు తిరిగి పల్లె తిరిగి తీసుకొచ్చిన పాటలు ఏవైతున్నాయో ఈ వేదిక మీద విన్న తర్వాత, చూసిన తర్వాత, మీ గొంతుల్లో అవి విన్న తర్వాత మేమందరం తన్మయమై మైమరిచిపోయిన సందర్భం ఉంది. ప్రతి గాయకుడికి, ప్రతి గాయనికి అద్భుతం. మీకు అందరికీ దండాలు. ఒక 2 పేర్లను అయితే మేము తప్పించాల్సిన అగత్యం ఏర్పడింది. దానికి కొంచెం బాధపడుతూనే చెప్పండి అన్న. ఒకరు అట్లా ఆగద్దన్న, గుండె జల్లు అంటుంది. చెప్పేసే చెల్లి. సారీ చెల్లె, ఉషక్క. ఇక ఇంకొకరి పేరుని మన యశ్పాల్ చెప్తాడు. సరే, ఇద్దరు పాడినటువంటి పాటలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో పాడినటువంటి అప్పుడు ఉషక్క కొంత మిస్టేక్ చేసింది. ఇక్కడ మార్క్స్ మంచిగా వచ్చినాయి కానీ అక్కడ దాంట్లో పోయినాయి.
ఫస్ట్ రౌండ్లో పాడుతున్నప్పుడు పాడి ఒక్కసారి ఆగిపోయింది, మళ్ళీ ఎత్తుకుందనమాట. అక్కడ కొంత ఆమెకు ప్రాబ్లం అయింది. ఈ రెండోసారి పాడినప్పుడు బాగానే పాడింది, వచ్చినాయి, కానీ అక్కడ మార్కులు దీంట్లో చూసుకుని తగ్గిపోయింది ఒకటి. తర్వాత మన భానుప్రియ, అంటే భానుప్రియ కూడా బాగా పాడింది 2 పాటలు. అప్పుడు పాడినప్పుడు కానీ డ్యూయట్ పాడినప్పుడు కానీ చాలా బాగానే పాడింది. మార్క్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు రాజు మీద తనకు తక్కువగా ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో చూసిన మార్క్స్కు ఈ మార్క్స్కు చూసుకున్నట్టయితే కొంత తగ్గినాయన్నమాట. అట్లా దానివల్ల భానుప్రియని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఉషక్క మరియు భానుప్రియ, అసలే బాధపడొద్దు, ఆటపాట ఎప్పటికీ మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు 3వ ఉద్దిలోకి అడుగు పెట్టేస్తుర్రు. మరి 3వ ఉద్దికి మన రాజు, గడ్డం రమేష్, అలాగే రమక్క మరియు కృప, ఇడిదిక్కు నుంచి ఇద్దరు ఇప్పుడు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 3వ ఉద్దిలా ఎవరైతే బాగా పాడుతారో మరి అందులో నుంచి ఒక్కరే విన్నరు. ఆ ఒక్కరిని మాత్రమే మరి విన్నర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇంతసేపు జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఈ 3వ ఉద్ది ఒక ఎత్తు. మరి ఈ 3వ ఉద్దిలో మీరు అందరు కూడా గట్టి పోటీ ఇవ్వాలి. మరి ఎవరు విజేతలు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మరి మీరందరు సిద్ధమా? షురు చేద్దాంరా. ముందుగా 3వ ఉద్దిలా మరి రమేష్ అన్న ఏ జుంగన్ ముందుకు పంపిస్తాను? మా అన్న గడ్డం రమేష్ అన్న. రమేష్ అన్న రావాలి మరిగా. మరి రమేష్ అన్న ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? కార్తీక పున్నామ చంద్రుని కాంతిగేరు నీ మోము. బాగానే పెద్ద సాట భారతం పెద్దగానే ఉంది కదా. ఇక ఈ వినాలంటే నేను పోవాలి ఇటు నుంచి. కానీ ఇక కార్తీక పున్నామ చంద్రుని కాంతిగేరు నీ మోము. ఏ నోము నువ్వు నోమినావే బామ, ఏ పుణ్యమును చేసినావే బామ, ఏ పుణ్యమును చేసినావే బామ, ఏ నోము నువ్వు నోమినావే. రెండు మీద చెయ్యి నీళ్ళ కుండెత్తుకొని రాగా, రెండు మీద చెయ్యి నీళ్ళ కుండెత్తుకొని రాగా, నీ జడగొండ కురివెట్టుకోనా, నీ జడగొండ కురివెట్టుకోనా, నీ పెదవులు ఆ దొండ పండు, నీ పెదవులు నీ జడగొండ కురివెట్టుకోనా, నీ జడగొండ కురివెట్టుకోనా, నీ నీడయ్యి నేనుంటగాని. కొట్టంగా తిట్టంగానైనా ముట్టందైతే మానాను, ఎటులైనా నిన్నే మందలించేదా, ఎటులైనా నిన్నే మందలించేదా, ఎటులైనా నిన్నే మందలించేదా. ముట్టంగా తిట్టంగానైనా ముట్టందైతే మానాను, ఎటులైనా ఎటులైనా నిన్నే మందలించేదా, నిన్నగము చెయ్య ఆలిని చేసుకుంటా, ఎటులైనా నిన్నే మందలించేదా, ఎటులైనా నిన్నే మందలించేదా, ఎటులైనా 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 నిన్నే మందలించేదా.
ఎంత అద్భుతంగా ఉన్నా తెలుసా అసలు అసలు ఒక హుషారు ఒక వేరే ఒక ప్రపంచంలోకి తీసుకుపోయి అట్లా మీద తీసుకుపోయి టాప్ అని ఎత్తేసినట్టుంది. అంత చక్కగా వాడినావు. ఇక మా అన్నలు చెప్పేస్తారు. ముందుగా హరికృష్ణ అన్నగారు చెప్పాలా. నీకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్నావు అబ్బా, ఇది నాకు చాలా నచ్చింది. ఎట్లా అంటే జానపదం ఒకవైపు, నీకు వారసత్వ సంపదగా వచ్చిన చిందు యక్షగాన సంప్రదాయం ఒకవైపు, ఈ రెండింటిని బ్లెండ్ చేయడం అనేది కొంచెం కష్టం. అది దాని బాని వేరు, దాని స్టైల్ వేరు, ఇది వేరు. బట్ రెండింటిని మేళవించి ఒక చక్కని జానపదాన్ని దట్టు తనకు నచ్చిన అమ్మాయిని అద్భుతంగా ప్రశంసించేలాగా, పొగిడేలాగా, ఆమెను కీర్తించేలాగా, ఆమె వర్ణించేలాగా ఈ పాటను ఎంపిక చేసుకున్నావు. పాడిన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం అన్న. మరి తదుపరి మన జయరాజ్ అన్న గారు చెప్పాలన్నా. రమేష్ చాలా బాగా పాడావు సార్, థ్యాంక్ యూ. అంటే నేను అనుకుంటున్నాను యక్షగానాన్నే జీవితంగా నువ్వు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ మధ్యలో యక్షగానం నుంచి గజల్లోకి వెళ్ళావు చూసావా, కొంచెం అది కవాలీకి వెళ్ళావు చూసావా, అది ఎక్కడో పంటి కింద రాయి తగిలినట్టు నాకు అనిపించింది. కాబట్టి యక్షగానాన్ని యక్షగానంగానే నీ జీవితాన్ని ప్రతిబింబిస్తే చాలా బాగుండేది అనేది నా అభిప్రాయం. తదుపరి యశ్వలన్న గారు. అయితే రమేష్ స్టార్టింగ్లో జానపద పాటలు పాడాడు, ఆ తర్వాత పద్యాలు పాడాడు, ఆ తర్వాత మళ్ళీ ఆ గ్రాంధిక పాటల నుంచి బయటికి రాలే, జానపదంలోనే ఉన్నాడు. ఆ తర్వాత మనం కూడా చెప్పినాం, మీరు జానపదాలు తీసుకురండి, పల్లె పాటలు తీసుకురండి, అంతరించిపోతున్న పాటల్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద పాడండి. అంటే ఏ వేదికకు ఆ వేదిక అందం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడపటం వల్ల. కాబట్టి రమేష్ గొంతులో ఏమి ఇబ్బంది లేదు, పాట పాడటంలో చాలా బాగా పాడినావు, మంచిగా పాడినావు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇటు దిక్కు నుంచి అయితే చాలా చక్కగా గట్టి పోటీయే నడిచింది. మరి వసీము అక్క, మరి ముందుగా ఏ జుంగని ముందుకు పంపిస్తున్నావు? మా కామారెడ్డి కూన కృప. కృప మా చిట్టి తల్లి సిద్ధమా? సిద్ధమే అక్క. రామరిగా చాలా చక్కని గొంతుతో ఏ పాట పట్టుకొని వచ్చినావు? కాశీకి పోయేటి శివజంగమయ్యా నిలవాడు నేనస్తా దేవుళ్ళ చూడా. ఇక నువ్వు షురూ చేయి, మా అన్నలు వింటారు. కానీ కాశీకి పోయేటి శివజంగమయ్యా నిలవాడు నేనస్తా దేవుళ్ళ చూడా నిలవాడు నేనస్తా. అరిసేతులచ్చేసి నూనె కొట్టేసి సేయెత్తి దేవునికి మొక్కినవలేదే సేయెత్తి దేవునికి. నడిసేటి గాబాటలో నా పాదేళ్ల తోముళ్ళు తీసినవలేదే పాదేళ్ల తోముళ్ళు. 10 మంది నడిసేటి గాబాటలో నా పాదేళ్ల తోముళ్ళు తీయలేదు సామి పాదేళ్ల తోముళ్ళు. ఏడుగురు నడిసేటి గాబాటలో నా ఏగిల్లు వారంగా నూరాకె పిల్లో ఏగిల్లు వారంగా. ఏడుగురు నడిసేటి గాబాటలో నా ఏగిల్లు వారంగా నేను రాను సామి ఏగిల్లు వారంగా. నలుగురు నడిసేటి నా ఇంటిలో నా నవ్వుతూ నా ఇంట్లో ఉండవే పిల్ల నవ్వుతూ నా ఇంట్లో. నలుగురు నడిసేటి నీ ఇంటిలో నా నవ్వు
అదుల్లా మా కృప అత్తే అసలు అదరగొట్టేస్తుంది. అద్భుతంగా వాడింది. మరి కృప ఎట్లా వాడింది, దీని అర్థం ఏందో ఒకసారి మన హరికృష్ణ గారు చెప్తే బాగుంటుంది. అన్నగారు. నాన్న కృప, సార్ నిజంగా నువ్వు సరస్వతీదేవి కృపవు నాన్న. థ్యాంక్ యూ సార్. గాన సరస్వతీదేవి కృప మా కృప, మన కృప. పాట పరంగా, గాత్రం పరంగా, గీతం పరంగా యూ హ్యావ్ డన్ వండర్ఫుల్లీ వెల్. 100% నువ్వు చక్కగా సక్సెస్ అయినావని నేను భావిస్తూ నీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. తదుపరి జయరాజ్ అన్న గారు. కృప ధైర్యంతో పాడే తీరు ఏదైతుందో చాలా అభినందించదగ్గది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా చాలా బాగా పాడావు. జానపదం ఉట్టిపడేలాగా ఉంది. తదుపరి మన యశ్పాల్ అన్న గారు. కృపా గొంతులో ఏది పాడినా కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గొంతు జానపదం పాటే కాదు, ఇంకా క్లాసికల్ సాంగ్ కూడా పాడగలిగే విధంగా ఆ వాయిస్ ఉందన్నమాట ఆమెది. బాగుంది, మంచిగా పాడావు, సూపర్. థ్యాంక్ యూ సార్. మరి పోటీ మూడవ దిల్లు అయితే గట్టిగా ఉంది కదా. మరి ఇప్పుడు రమేష్ అన్న మరి చివరి జుంగని పంపిస్తావా? రాజు వస్తున్నాడు ఇప్పుడు. రాజు సిద్ధమా? అక్క సిద్ధం అక్క. రావరిగా. రాజు అక్క అప్పుడే అన్నారు పాటల రారాజు అని పేరు వచ్చేసింది. మరి ఇప్పుడు మా పాటల రారాజు ఏ పాట పట్టుకొని వచ్చిండు? రామచిలుకకు కొన్ని పొగడిస్తామని. మంచి గట్టి పోటీ, సరేనా? Yes, sir. భయపడకుండా వాడు. బుజ్జన్ని కాళ్ళకు రామజిలుక, నేను గజ్జల్లు ఒగడెత్తు రామజిలుక. బుజ్జన్ని కాళ్ళకు రామజిలుక, నేను గజ్జల్లు ఒగడెత్తు రామజిలుక. రావే రావే రామజిలుక, నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. రావే రావే రామజిలుక, నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. పచ్చాని రెక్కలకు రామజిలుక, నేను పగడాలు పొగడెత్తు రామజిలుక. పచ్చాని రెక్కలకు రామజిలుక, నేను పగడాలు పొగడెత్తు రామజిలుక. రావే రావే రామజిలుక, నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. రాయే రాయే రామజిలుక, నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. ఎర్రాని ముక్కకు రామజిలుక, నేను బంగారం బొగడిత్తు రామజిలుక. ఎర్రాని ముక్కకు రామజిలుక, నేను బంగారం బొగడిత్తు రామజిలుక. రాయ రాయే రామజిలుక, నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. రాయ రాయే రామజిలుక, నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. నిన్నెట్లా మరుతునమ్మ రామజిలుక. ఇక అన్న హరికృష్ణ అన్న చెప్పాలి. ఉయ్యాల, చందమామ ఎట్లయితున్నదో రామచిలుక మీద కూడా జానపద పాటలు చాలా చాలా వచ్చినాయి. అలాంటి నేపథ్యంలో రాజు ఈరోజు రామచిలుక పేరుతోని ఏ చిలక మీద పాడిండో తెలియదు, కానీ రామచిలుక మీద మాత్రం పాట చాలా అద్భుతంగా పాడిండు. ఒక జోష్, చాలా బాగుంది, చాలా చక్కగా పాడారు రాజు. నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. తదుపరి జయరాజ్ అన్న గారు. రాజు పాడేటప్పుడు మై మర్చిపోయాడు, అంటే ప్రేమలో పడిపోయాడు. ప్రేమలో మునిగిపోయిండు అన్న. ఆ పాటలో, ఆ చిలుక ప్రేమలో పడిపోయాడు. నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట. చాలా అద్భుతంగా పాడాడు రాజు. ఖచ్చితంగా రాజు కాగలడని నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తదుపరి మన యశ్పాల్ అన్న. రాజు పాడిన పాటలు ఫస్ట్ నుంచి కూడా మంచి జానపదాలు పాడుతున్నాడు. అంటే మన వేదికకు తగ్గట్టుగా పాడే పాటలు రాజువి. అసలు ఈ వేదికకు సరైన పాట రాజు తీసుకొచ్చిండు, మంచిగా పాడిండు.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి వసీము, ఇక నీ దగ్గర కూడా చివరి జుంగు ఉంది, మరి పోటీకి సిద్ధమా? పోటీకి సిద్ధము. ఇక వంపిక మరి అమ్మక్కని. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? హాయినైతి బాయినైతి బాయిలో జల బిందెనైతి. అంటే ఇట్లా మాట్లాడుతున్నా ఇంత కమ్మగా ఉంది కదా, మరి పాట పాడితే ఇంకెంత కమ్మగా ఉంటుంది కదా, చూడాలి కదా. మరి నేను పోతానా, నువ్వు వాడుకో, సరేనా? కానీ హాయినైతిని బాయినైతిని బాయిలో జల బిందెనైతిని. హాయినైతిని బాయినైతి బాయిలో జల బిందెనైతిని. రసమోరి పిల్లనైతిని కద్దుల పాలైతిరా నాయనా నారాయణ. నేనేమి చేదురా దేవుడా దేవుడా జందారుడా. నేనేమి చేదురా దేవుడా దేవుడా జందారుడా. ఎక్కడి జగ్గపేట ఎక్కడి మోకుందపురం. ఎక్కడి జగ్గపేట ఎక్కడి మోకుందపురం. ఎల్లనాముల దోలుకొని ఎడ్ల బేరం నువ్వు పోతే. ఎల్లనాముల దోలుకొని ఎడ్ల బేరం నువ్వు పోతే. సన్న బియ్యం చిన్ని చేపలు వండి సర్ది తెద్దురా నాయనా నారాయణ. నేనేమి చేదురా దేవుడా దేవుడా జందారుడా. హాయినైతి బాయినైతి బాయిలో జల బిందెనైతి. హాయినైతి బాయినైతి బాయిలో జల బిందెనైతి. రసమోరి పిల్లనైతి కద్దుల పాలైతిరా నాయనా నారాయణ. నేనేమి చేదురా దేవుడా దేవుడా జందారుడా. రద్దుల పాలైతిరా నాయనా నారాయణ. నేనేమి చేదురా దేవుడా దేవుడా జందారుడా. నేనేమి చేదురా దేవుడా దేవుడా జందారుడా. నేనేమి చేదురా దేవుడా దేవుడా జందారుడా. ఇక ఈ మనసు సంగతి ఏందో ఇక మా అన్నలు చెప్తారు. మరి ముందుగా అన్న మామిడి హరికృష్ణ అన్న గారు చెప్పాలా. రమక్క అన్నా ఎప్పట్లాగే మొదటి నుంచి అంటే నువ్వు ప్రతి రౌండ్లో కూడా నీదైన ప్రత్యేకతను చూపించుకుంటూ వస్తాను. పాట విషయానికి వస్తే నిజంగా ఒక దశకు వచ్చిన తర్వాత ఆలుమగల మొత్తం మన జానపద గీతాలు అంటేనే ఆలుమగల ముచ్చట్లు చాలా బాగుంది నాన్న, చాలా చక్కగా ఉంది. ఎక్సలెంట్. మరి తదుపరి మా జయరాజ్ అన్న. తన బాధను, నీ దుఃఖాన్ని చాలా అద్భుతంగా వ్యక్తం చేసినావు. చాలా బాగా పాడావు. ఈ పాటలో నువ్వు జీవించావు. థ్యాంక్ యూ సార్. తదుపరి యశ్వల్ అన్న. గొడ్ల కాపరి గొడ్లు కాసుకుంటూ అమ్ముకుంటూ గొడ్ల మేపుకుంటా పోయేటటువంటి ఫ్యామిలీ పాట ఇది. ఈ పాట చాలా చోట్ల జానపదాలలో ఉన్నది. అయితే ఈ పాటకు సంబంధించినటువంటిది అంత మంచి భావయుక్తంగా ఉన్నటువంటి పాట. చాలా బాగా పాడినావు. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మొదటి ఉద్ది, రెండో ఉద్ది నుంచి మూడో ఉద్దికి వచ్చేసినాం. నలుగురు ఉంటారు కాబట్టి ఒక్కరికి మాత్రమే విజేతలుగా ప్రకటించడం, తదుపరి ఇద్దరిని రన్నర్స్గా ప్రకటించడం మీకు తెలిసిన ముచ్చటనే. మరి మీ యొక్క సమయం ఇచ్చేస్తే ఇక వీళ్ళు పిలుచుకుంటా. ఇక మరి రమేష్ అన్న నీ జుంగలు పట్టుకొని వచ్చేసాయి, అలాగే వసీం నీ జుంగలు పట్టేసుకొని వచ్చేసాయి. రెండు బృందాలు, నలుగురు జుంగలు, ఇద్దరు పెబ్బలు. అసలు ఎక్కడి నుంచి మొదలైన మన ప్రయాణం ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇంకొక
అడుగు దూరంలోనే ఉన్నారు. మరి ఎవరు విజేతలు అని తెలియడంలో మా అన్నలు కూడా ముగ్గురు కూడా పాత్రను వహిస్తున్నారు. ఇప్పుడు అందరూ బాగా పాడారు అంటే చూసే మాకే అలా అనిపిస్తుంటే ఇంకా వాళ్ళకి ఇంకెంత మార్కులు వేయడానికి ఇంకెంత ఆలోచిస్తూ వేస్తారో ఆ ఒక్క ఆలోచన మనము చూడాల్సిందే. మరి అన్నలు మీరు చెప్తే మరి ఎవరు ఆ విజేత? ఆట పాట సీజన్ 2 ఫైనలిస్ట్కి వచ్చిన ఈ నలుగురిలో మరి మొదటి స్థానంలో నిలబడే ఆ కళాకారుడు కళాకారిణి ఎవరు? మరి ఇక్కడ నలుగురు జుంగలు ఉన్నారు, చాలా గట్టి పోటీతోని ఇక్కడ ఈ స్థాయిలో ఇప్పుడు నిల్చున్నారు. ఇక ముందుగా 3వ ప్లేస్లో ఉన్న ఆ సింగర్ ఎవరు? గెలుపు ఓటములకు అతీతంగా మనం ఆ స్థాయి వరకు రావడం కూడా గెలుపే, అందులో భాగస్వామ్యం పొందడం కూడా గెలుపుతో సమానమే. అందుకని ఇక్కడ నలుగురు కూడా ఎవరూ తక్కువ కాదు, అలా అని ఎవరూ ఎక్కువ కాదు. కానీ వారి వారి పాటల ఎంపిక, వారు పాడిన తీరు, ఆ సందర్భం, సమయం, వాటన్నిటి నేపథ్యంలో కొంతమంది ముందుకు రావడం, కొంతమంది కొంచెం వెనక్కి ఒక ఇంచు వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందరూ విజేతలే, కాకపోతే దాంట్లో ఒకరు బెస్ట్ విజేత, ఇంకొకరు 2వ బెస్ట్ విజేత, ఇంకొకరు 3rd బెస్ట్ విజేత, ఇంకొకరు 4th, అట్లుంటారు తప్ప అందరూ విజేతలే. ఈ విషయాన్ని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలతో అభినందనలు, శుభాకాంక్షలు. ఈ నలుగురు విజేతల్ని చూస్తుంటే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటాడు, ఈ నలుగురు కలిసి పరుగు పందెం పోటీ పెడితే అందులో ఒక ఇద్దరు బలహీన పడిపోతారు. జనరల్గా ఏం జరుగుద్దంటే ఆ మిగతా ఇద్దరు అమ్మ పడిపోయారు, మేము ప్రైజ్ సంపాదించాలని ముందుకు వస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ పడిపోయిన ఇద్దరిని కూడా కలుపుకొని నలుగురు కలిసి విన్నర్స్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ నా దృష్టిలో 1st, 2nd, 3rd కన్సలేషన్ కాకుండా ఈ నలుగురు విజేతలుగా నేను చూస్తున్నాను. వీళ్ళల్లో హెచ్చుతగ్గులు లేవనే నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆటపాటని దూరదర్శన్ ప్రవేశపెట్టి అంతరించిపోతున్నటువంటి పాటల్ని వెలుగులోకి తీసుకురావాలి. అనేక పాటలు కల్మిషం అవుతున్నాయి, పల్లెల్లో పాడుకునే పాటలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి అనేటటువంటి ఒక భావంతో మన యాదగిరి దూరదర్శన్ ఛానల్ పెట్టినటువంటి ఈ ఆటపాటకు మంచి స్పందన రావటమే కాకుండా ఊళ్ళ నుంచి గ్రామాల నుంచి మేము పాడతాం అని చెప్పేసి ముందుకు వచ్చి మరి కొన్ని వందల పాటలు ఈ ఆటపాటకు అందించినటువంటి వారందరికీ కూడా ఆటపాట యాజమాన్యం తరపున, అదేవిధంగా మా జడ్జి టీం తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మన ఆటపాటలో జానపదాలకే ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి సందర్భంలో మరి జానపదాలతో పాటుగా మరి బ్రహ్మాండమైనటువంటి ఆ గమకాల్ని పొంది పాడినటువంటి మన గడ్డం రమేషు కన్సలేషన్గా మేము ప్రత్యేక ప్రశంసలుగా వారికి 4వ విన్నర్గా అతనికి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే 4వ విన్నర్గా జానపదాలు కాకుండా ఈ గ్రాంధిక యక్షగానం పాడటం వల్ల కొంత మార్క్స్ తగ్గినాయి. లాస్ట్ ఇది ఫస్ట్ చెప్పబోతున్నా. ఫస్ట్ ఇందులో పాడేటటువంటి అందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గొంతుగా ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఆమె ఎవరో కాదు, కృప మొదటి విన్నర్గా ఇందులో ఫస్ట్ ప్రైజ్ కృప. క్లాప్. కృప శుభాకాంక్షలు. 2వ విజేతగా మొదటి నుంచి అచ్చమైన పాటల్ని, అచ్చమైన పల్లె పదాలని, మరుగున పడిపోయినటువంటి పదాలని, ఆ సాహిత్యాన్ని
ఆటపాట ద్వారా ప్రేక్షకులు పరిచయం చేసినటువంటి వ్యక్తి మన రాజు యాదవ్. సెకండ్గా రాజు యాదవ్ని విన్నింగ్ చేయడం జరిగింది. సెకండ్ ప్రైజ్గా రాజు యాదవ్ శుభాకాంక్షలు. అట్లనే తన మనసులో బాధ ఉన్న కన్నీళ్ళని ఒత్తుకొని కడుపులనే దాచుకొని పాటకు ప్రాణభిక్షం పెట్టి వేదిక మీద మరి చాలా పాటల్ని పాడి ఇప్పటికే అనేక పాటలు బయట ప్రపంచంలో పాడుతున్నటువంటి వ్యక్తి. మరి ఈ వేదిక ద్వారా కూడా మంచి పాటలను అందించింది జానపదాల్ని. కొమ్ము రమ థర్డ్ ప్రైజ్. మరి మరుగున పడ్డటువంటి మసిగుడలో చుట్టిన ఆనిముత్యాల్ని ఈ ఆటపాట పరిచయం చేసిన యాజమాన్యానికి అభినందనలు, శుభాభినందనలు, కళాభినందనలు. మరి ఇప్పటికైతే మనకు గుండె ధైర్యం వచ్చింది. ఎవరు విన్నరు, మరి ఎవరు విజేతలు అనేది మీ అందరికీ తెలిసింది కదా. మరి ఆ విజేతల్ని మనం సన్మానించుకోవాలి కదా. మరి ఆ సన్మానం చేయడానికి మా చుట్టాలు ఇవాళ వచ్చేసారు. మరి ఎవరో కాదు, ముందుగా మా మామిడి హరికృష్ణ గారిని వేదికపైకి రావడానికి ఆహ్వానిస్తున్నాము. అలాగే మా జయరాజ్ అన్న గారు, మీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మా ఆటపాట పెద్ద దిక్కు మా యశ్పాల్ అన్న రావాలన్నా. అలాగే దూరదర్శన్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఎన్వి రమణ గారు సార్ రావాలండి. అలాగే తదుపరి హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కామేశ్వరి మేడం గారు, మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి మీ చేతుల మీదుగా ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మరి ముందుగా మొదటి విజేతగా నిలిచిన కృప రావాలమ్మా. భయం భయపెట్టినా కూడా మళ్ళా ధైర్యాన్ని ఇవ్వగానే వెనుతిరిగి మళ్ళీ వచ్చి నిలిచి విజేతగా నిలిచిన కృపకి మరోసారి శుభాకాంక్షలు. అలాగే రెండో విజేతగా నిలిచిన మన రాజు యాదవ్ ముందుకు రావాలి. మూడవ విజేతగా మా కొమ్ము రమక్క గారికి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ ముగ్గురితో సరి సమానంగా పోటీగా నిలిచి కన్సలేషన్ ప్రైజ్గా మన గడ్డం రమేష్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఇప్పటికైతే మనకు గుండె ధైర్యం వచ్చింది. ఎవరు విన్నరు, మరి ఎవరు విజేతలు అనేది మీ అందరికీ తెలిసింది కదా. మరి ఆ విజేతల్ని మనం సన్మానించుకోవాలి కదా. మరి ఆ సన్మానం చేయడానికి మా చుట్టాలు ఇవాళ వచ్చేసారు. మరి ఎవరో కాదు, ముందుగా మా మామిడి హరికృష్ణ గారిని వేదికపైకి రావడానికి ఆహ్వానిస్తున్నాము. మా జయరాజ్ అన్న గారు, మీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక మా ఆటపాట పెద్ద దిక్కు మా యశ్పాల్ అన్న రావాలన్నా. అలాగే దూరదర్శన్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఎన్వి రమణ గారు సార్ రావాలండి. అలాగే తదుపరి హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కామేశ్వరి మేడం గారు, మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి మీ చేతుల మీదుగా ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మరి ముందుగా మొదటి విజేతగా నిలిచిన కృప రావాలమ్మా. భయం భయపెట్టినా కూడా మళ్ళా ధైర్యాన్ని ఇవ్వగానే వెనుతిరిగి మళ్ళీ వచ్చి నిలిచి విజేతగా నిలిచిన కృపకి మరోసారి శుభాకాంక్షలు. అలాగే రెండో విజేతగా నిలిచిన మన రాజు యాదవ్ ముందుకు రావాలి.
విజేతగా మా కొమ్ము రమక్క గారికి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ ముగ్గురితో సరి సమానంగా పోటీగా నిలిచి కన్సలేషన్ ప్రైజ్గా మన గడ్డం రమేష్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి జుంగలు ఇంత చక్కగా విజేతలుగా నిలిచారంటే మరి వాళ్ళకి ఒక వెన్నుముక్కగా నిలిచిన ముఖ్యమైన మనుషులు మా పెబ్బలు. మరి పెబ్బలు లేనిది జుంగలు లేరు, ఆ జుంగలు లేనిది ఇలా ఈ జానపదం లేదు, మరి ఆ జానపదమే లేనిది ఈ ఆట పాటనే లేదు. మరి ఆ పెబ్బలకి ముందుగా మీ యొక్క చేతుల మీదుగా చిన్న సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి అందరూ చాలా చక్కగా ఇవన్నీ తీసుకుంటున్నారు, కానీ మరి వీళ్ళు తీసుకోవడానికి ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషించిన మా వాయిద్య కళాకారులకి కూడా మరి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ పెబ్బలున్నారు, జుంగలున్నారు, వాయిద్య కళాకారులు ఉన్నారు, కానీ అన్నీ ఉన్నా కూడా మా ఎగిరే దుంకే మా నటరాజులు లేకపోతే ఎలా? మరి ఈరోజు ఆటపాట ఈ యొక్క నాట్య బృందానికి ముఖ్య కారకుడు మా లక్కీ కెమెరా డిపార్ట్మెంట్ అండి, సుధీర్ గారు. తదుపరి లైటింగ్ డిపార్ట్మెంట్ అండి, ఎల్ వెంకట్ గారు. అలాగే ఆడియో డిపార్ట్మెంట్ తరపు నుండి మరి మధుసూదన్ గారిని మరి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మన ఆట పాటకి వచ్చిన మన చుట్టాలు మరి వాళ్ళెవరో కదా మీ అందరికీ కూడా తెలుసు. మన మామిడి హరికృష్ణ గారు, అలాగే జయరాజ్ అన్న గారు అండ్ యశ్పాల్ అన్న గారు. మీరు ముగ్గురితో ఇంకా మా షో ఇంకా ఒక ఎగిరిపోయింది అనుకోవాలి. ఆకాశంలో చుక్కలకి ఎంత మెరుస్తూ ఉంటాయో అలా ఈరోజు మేము మెరుస్తూ ఉన్నాము మీ వల్ల. మామిడి హరికృష్ణ గారిని మన ఎన్వి రమణ గారు సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాము చిన్న మొమెంటంతో. మరో స్పెషల్ గెస్ట్ జయరాజ్ అన్న గారికి మరి మన కామేశ్వరి గారు అలాగే రమణ గారు ఇద్దరు కూడా మొమెంటం ఇచ్చి సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మన ఎన్వి రమణ గారు అలాగే కామేశ్వరి మేడం గారి చేతుల మీదుగా యశ్పాల్ అన్న గారికి సత్కారం. మరి ఇంతమందిని ఒక్క తాట మీద నడిపించడానికి, మరి ఒక గీత మీద నడిపించడానికి కళాకారులకు అందరికీ ఒక యాంకరింగ్ తను గాయకురాలు కూడా ఆ చెల్లెకు మరి యాంకరింగ్ చేసినందుకు, అదేవిధంగా అందరినీ ముందుకు నడిపించినందుకు మరి అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి మరి ఎంతో మన హెడ్ ఆఫ్ ఆఫీస్, మన దూరదర్శన్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఎన్వి రమణ గారు, మరి మీకు కూడా చిన్న సత్కారము. మీరు లేనిది అసలు మేమే లేము. చాలా చాలా ధన్యవాదాలు సార్, ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చి ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలి, చాలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆటపాట కళాకారులందరి తరపు నుండి కూడా పేరు పేరున ధన్యవాదాలు. హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మన కామేశ్వరి మేడం గారు, మరి ఏం చేసినా కూడా ఆ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ ఎలా నడవాలి అనేది కూడా మేడం మీరు లేకపోతే కూడా ఈ ప్రోగ్రామ్ ఇలా ఇంత అందంగా ఉండేది కావచ్చు. నిజంగా మీరు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమ రూపకల్పన అనేది కేవలం ప్రజల కోసం, ప్రజల మద్దతు కోసం, ప్రజల ఆనందం కోసం. అలాగే మీరు ఇంతమంది ఇంత ఆనందంగా మీరందరూ పార్టిసిపేట్ చేస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మా వ్యూవర్షిప్ పెంచడానికి మీ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఈచ్ వన్.
ఇక్కడ విన్నర్స్ లూజర్స్ కంటే కూడా మన సంస్కృతి మనం నిలుపుతున్నాం అన్నదే మాకు చాలా తృప్తి అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకన్నీ చేద్దాం అంటున్నాం. అలానే మీ అందరి ఉత్సాహం కూడా మాకు ఇంకా ఊతాన్ని ఇస్తుంది. ఇదే ఉత్సాహాన్ని మీరు అందరూ ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి అలాగే ఎన్వి రమణ గారు మీరు కూడా ఒక్క 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అసలు ఆటపాట అంటూ మన తెలంగాణ ప్రజలందరినీ కలుపుకుంటూ ఇలాగ జానపద కళని ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. యాక్చువల్గా అదే దిశగా వెళ్తూ వెళ్తూ సీజన్ 1 అయింది. సీజన్ 2 ఈ ముగింపు ఉత్సవాల్లో మనం ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాం. వీటికన్నిటికీ ముఖ్యము అందరి ప్రేక్షకాదరణ ఈ సంస్కృతికి ముందు గుర్తించి ఇది ముందుకు తీసుకువెళ్ళాలని ప్రేక్షకులు చూసే ఆదరణతోటి మాకు ఇంకా ఇలాంటి ప్రోగ్రాములు ముందుకు తీసుకువెళ్ళాలని స్ఫూర్తినిస్తుంది. ఇది ఇలాగే ముందుకు తీసుకువెళ్ళడానికి మేము నిబద్ధతతోటి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాము. ఇంకా మీకు ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ నాతో పాటు ఉన్న ప్రత్యేక చీఫ్ గెస్టులు కానీ జడ్జిలు కానీ వాటెవర్ అందరూ, తర్వాత కళాకార బృందాలు, పెబ్బలు అందరూ, తర్వాత నాతో పాటు మా హైదరాబాదు ఫ్యామిలీ తరపున ఉన్న ప్రతి ఒక్క సభ్యులు సమిష్టి కృషితోటే ఈ ఆటపాట 2 చాలా ముందుకు సాగింది. చాలా విజయవంతంగా ఇది ప్రదర్శించడం జరిగింది. దీన్ని ఇలాగే తీసుకెళ్లాలనుకుంటున్నాం. ముందు మేము ఇదే విధంగా హైదరాబాద్ దూరదర్శన్లో ఆటపాట 2 కాదు 3 మీ దగ్గరికి వచ్చి మీ విధంగా తీసుకెళ్ళి ఇంకా ముందు చేయాలని మేము ఆల్రెడీ డిజైన్ చేసుకుని మీ దగ్గరికి పల్లెటూరులో కూడా వచ్చి మేము ముందుకు వెళ్ళాలనుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మనం అందరూ ఇలాగే వెళ్ళాలని కోరుకుంటూ జై హింద్ అండ్ జై తెలంగాణ. అసలు ఎన్ని పాటలు, ఎన్ని మాటలు, ఎన్ని ముచ్చట్లు, ఎంతెంత పోటీ, ఎంతమంది జుంగలు చూసిరు కదుల్లా. మస్తు దిల్కు చేసిర్రు. పోటీగా నువ్వెంత నేనెంత అంటూ మరి అందరూ కూడా చివరికి విజేతలే అన్నట్టుగా మరి ఆటపాట అందరికీ అవకాశం ఇచ్చింది. మరి మీరు ఇట్లనే చూస్తూ ఉండుర్రి. మరి మళ్ళా మంచిగా కలుద్దాముల్లా. మంచిగా టీవీ కడ కూసుర్రి, బుక్కడు బువ్వ తిన్నుర్రి. మరి చూస్తూనే ఉండుర్రి. ఆటపాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి.